Industrial Policy Resolution 1948. This is the today's topic for our class. సో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆర్థికాభివృద్ధి సాధించడం కోసం ముఖ్యంగా పారిశ్రామికంగా అభివృద్ధిని సాధించాలనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం పారిశ్రామిక విధాన తీర్మానాన్ని తీసుకురావడం జరిగింది. సో అనేకమైనటువంటి తీర్మానాలు స్వాతంత్రం తర్వాత పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రభుత్వం చేయడం జరిగింది. అందులో మొట్టమొదటిసారిగా 1948లో పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఈ మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం 1948 గురించి చర్చించే ముందు స్వాతంత్రానికి పూర్వం భారత ఆర్థిక వ్యవస్థ, అలాగే ఈ పారిశ్రామికీకరణకి, పారిశ్రామిక అభివృద్ధికి, తద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించడం కోసం తీసుకోవాల్సినటువంటి చర్యలను గురించి ఒకసారి చూసినట్లయితే, భారతదేశ ఆర్థిక వ్యవస్థ వలసవాద ఆర్థిక వ్యవస్థ నుంచి విముక్తిని పొందడం జరిగింది 1947 ఆగస్టు 15 సో బ్రిటిష్ వలస పాలనలో భారత ఆర్థిక వ్యవస్థ ఒక ఉప ఆర్థిక వ్యవస్థగానే మనం చూడటం జరుగుతుంది. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత ముఖ్యంగా భారతదేశ ఆర్థిక రంగంలో పారిశ్రామిక ముఖ చిత్రాన్ని కనుక చూసినట్లయితే చాలా వెనుకబడి ఉంది. బ్రిటిష్ ప్రభుత్వం భారత పారిశ్రామికీకరణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తద్వారా ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి అనేది జరగలేదు. ఆర్థిక వ్యవస్థ అంతా కూడా వ్యవసాయ రంగం మీదనే, ప్రాథమిక రంగం మీదనే ఆధారపడి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఆ రోజు. కాబట్టి మన పాలకులు స్వాతంత్రం వచ్చిన తర్వాత పారిశ్రామిక అభివృద్ధి కోసం మరి పారిశ్రామిక విధాన తీర్మానాన్ని రూపొందించడం జరిగింది. అందులో ముఖ్యంగా పారిశ్రామిక తీర్మానంలో భారత ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటి అంటే, ప్రభుత్వం రంగం యొక్క బాధ్యత, అలాగే ప్రైవేట్ రంగం యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి, తద్వారా పారిశ్రామిక రంగం అభివృద్ధి ఏ విధంగా సాధించాలని ఈ పారిశ్రామిక విధాన తీర్మానంలో చూడటం జరిగింది. అప్పుడున్నటువంటి అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు, అలాగే భారతదేశ పారిశ్రామిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ తీర్మానాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ తీర్మానం గురించి చర్చించే ముందు మనం అసలు పారిశ్రామిక విధాన తీర్మానం అంటే ఏంటి, దీని ఆబ్జెక్టివ్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి కనుక మనం పరిశీలించినట్లయితే, ఇండస్ట్రియల్ పాలసీ స్టేట్మెంట్ which defines the role of government in industrial development, the place of the public and private sectors in industrialization of the country, the relative role of large and small industries and the role of foreign capital. ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధిలో ప్రభుత్వం యొక్క పాత్ర, ప్రైవేట్ రంగం యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి, అలాగే ఏ పరిశ్రమలు అంటే భారీ పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమల యొక్క పాత్ర ఈ పారిశ్రామిక
పారిశ్రామికీకరణలో ఏ విధంగా ఉండాలి. అదేవిధంగా ఫారెన్ క్యాపిటల్, విదేశీ మూలధనం యొక్క పాత్ర అంటే ఎంతవరకు ఏ పరిశ్రమలకి అనుమతించాలి అనేటువంటి చర్చించేటువంటి ఒక ముసాయిదా తీర్మానాన్నే మనం ఇండస్ట్రియల్ పాలసీగా చెప్పుకోవచ్చు. అంటే దీంట్లో ప్రభుత్వ పారిశ్రామికీకరణలో, పారిశ్రామిక అభివృద్ధిలో ప్రభుత్వ రంగం యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి, ప్రైవేట్ రంగం యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి, అలాగే భారీ పరిశ్రమల తీరుతెన్నులు ఏ విధంగా ఉండాలి, చిన్నతర పరిశ్రమలు ఏ విధంగా ఉండాలి, అలాగే స్వదేశీ పెట్టుబడి, విదేశీ పెట్టుబడి, ఈ అంశాలను గురించి చర్చించేదే ఈ పారిశ్రామిక విధాన తీర్మానం అని చెప్పుకోవచ్చు. The industrial policy lays down rules and procedures that would govern the growth and pattern of industrial activity. సో ముఖ్యంగా ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఏ విధంగా పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయాలి, దాని ప్రాసెస్ ఏంటి అనేటువంటి అంశాలను ఈ పారిశ్రామిక విధాన తీర్మానంలో చర్చించడం జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా ప్రతి పారిశ్రామిక విధాన తీర్మానానికి కూడా కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే భారతదేశంలో కూడా తన పారిశ్రామిక విధాన తీర్మానాలకి కొన్ని ఆబ్జెక్టివ్స్ని పెట్టుకొని ముందుకు పోవడం జరిగింది. అందులో మేజర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ పాలసీ కనుక చూసుకున్నట్లయితే ర్యాపిడ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ద ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్. ర్యాపిడ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, త్వరితగత పారిశ్రామిక అభివృద్ధి అనేది లక్ష్యంగా పెట్టుకొని పారిశ్రామిక విధాన తీర్మానాన్ని రూపొందించడం జరిగింది. అంటే పారిశ్రామిక విధాన తీర్మానం ఎందుకు రూపొందిస్తున్నామంటే త్వరితగత పారిశ్రామిక అభివృద్ధిని సాధించడం కోసం. అలాగే బ్యాలెన్స్డ్ ఇండస్ట్రియల్ స్ట్రక్చర్, సో ముఖ్యంగా సమతుల్య పారిశ్రామిక అభివృద్ధి అనేది జరగాలి దేశవ్యాప్తంగా. ఒక ప్రాంతం పారిశ్రామికీకరణ జరిగి మరొక ప్రాంతం వెనుకబడి ఉన్నట్లయితే అది తీవ్ర అసమానతలకు దారితీస్తూ ఉంటుంది. అలా కాకుండా దేశవ్యాప్తంగా బ్యాలెన్స్డ్ ఇండస్ట్రియల్ స్ట్రక్చర్ని నిర్మించాలి అనేటువంటి ఆబ్జెక్టివ్గా మరి ఇండస్ట్రియల్ రెజల్యూషన్ పాలసీలో తీసుకోవడం జరిగింది. ప్రివెన్షన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎకనామిక్ పవర్, ఆర్థిక శక్తి కేంద్రీకరణ జరగకుండా నిరోధించడం. సో స్వతంత్ర కాలంలో కొంతమంది చేతుల్లోనే ఇండస్ట్రీస్ ఉన్నాయి, వాళ్ళ దగ్గరనే ఆర్థిక వనరులన్నీ కేంద్రీకృతం కావడం జరిగింది. భారతదేశం ముఖ్యంగా సమసమాజ రీతి సమాజ స్థాపన జరగాలి, అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉండాలి, అసమానతలు ఆర్థిక అసమానతలు తగ్గించాలి అంటే ఈ ఎకనామిక్ పవర్ కాన్సన్ట్రేషన్ని ప్రివెంట్ చేయాలి. సో ఎకనామిక్ పవర్ కాన్సన్ట్రేషన్ ప్రివెంట్ చేయాలి అంటే గవర్నమెంట్ సెక్టారు విస్తరించబడాలి అనేటువంటి లక్ష్యాన్ని ఈ పారిశ్రామిక విధాన తీర్మానం పెట్టుకోవడం జరిగింది. తర్వాత బ్యాలెన్స్డ్ రీజనల్ గ్రోత్, భారతదేశ వివిధ ప్రాంతాల మధ్య సమానమైనటువంటి పారిశ్రామిక అభివృద్ధి సాధించాలి. సో ఒకప్పుడు ఈ మహారాష్ట్ర ముంబై ప్రాంతం, అలాగే సౌత్ ఇండియాలో చూస్తే చెన్నై మద్రాస్ రాష్ట్రం యొక్క ప్రాంతం, అలాగే బెంగాల్ కల్కట్టా లాంటి ప్రాంతాలు మాత్రమే పారిశ్రామికంగా అభివృద్ధి సాధించడం జరిగింది. సో అలా కాకుండా రీజనల్ ఇన్బ్యాలెన్స్ లేకుండా సో అన్ని ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి సాధించాలి అనేటువంటి లక్ష్యంతో ఈ పారిశ్రామిక విధాన తీర్మానాన్ని రూపొందించుకోవడం జరిగింది. సో భారతదేశ పారిశ్రామిక విధాన తీర్మానాల యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యాలు కనుక చూసుకున్నట్లయితే ర్యాపిడ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, బ్యాలెన్స్డ్ ఇండస్ట్రియల్ స్ట్రక్చర్, ప్రివెన్షన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎకనామిక్ పవర్ అండ్ బ్యాలెన్స్డ్ రీజనల్ గ్రోత్, ఇవి ప్రధానమైనటువంటి లక్ష్యాలుగా మరి పెట్టుకొని ముందుకు సాగడం జరిగిందని చెప్పుకోవచ్చు.
సో ఆ విధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ముఖ్యంగా భారతదేశానికి 1948 ఆగస్ట్ 47 ఆగస్ట్ 15 స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవాలి, దాంతోపాటుగా ఆర్థిక స్వాతంత్రాన్ని కూడా సాధించాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ద్వారా జరగాలి అని చెప్పేసి ఈ పాలసీస్ని తీసుకురావడం, ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. The Industrial Policy Resolution 1948 was passed when our constitution was not adopted and there was no legal framework. ముఖ్యంగా భారతదేశ ఈ మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం ఆమోదించేటప్పటికీ భారతదేశానికి స్వాతంత్రం మాత్రమే వచ్చింది, కానీ ఇంకా రాజ్యాంగం ఏర్పడలే. మనకి రాజ్యాంగం 1950 నుంచి మరి అమల్లోకి రావడం జరిగింది. సో ఆ రకంగా రాజ్యాంగం అమల్లోకి రాకముందే 1948 పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. కాబట్టి దీనికి మరి లీగల్ ఫ్రేమ్వర్క్ లేకపోవడం అనేది చెప్పుకోవచ్చు. అయినప్పటికీ మరి స్వతంత్ర భారతదేశానికి పారిశ్రామిక ఏకీకరణకి, పారిశ్రామిక అభివృద్ధికి ఒక దిక్సూచిగా ఈ పారిశ్రామిక విధాన తీర్మానం పనిచేసిందని చెప్పవచ్చు. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్డ్ ఇట్స్ ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ ఆన్ April 6, 1948, whereby both public and private sectors were involved was industrial development. Accordingly, the industries were divided into 4 broad categories. సో ముఖ్యంగా భారత మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం ఏప్రిల్ 6, 1948లో ఆమోదించడం జరిగింది. దీంట్లో పబ్లిక్ రంగం అంటే ప్రభుత్వ రంగం మరియు ప్రైవేట్ రంగం 2 రంగాల యొక్క పాత్రని నిర్దిష్టంగా మరి చూడటం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రైవేట్ రంగాల యొక్క పాత్రకు సంబంధించి మరి పరిశ్రమల వర్గీకరణని చూస్తే మనకి పారిశ్రామికీకరణలో, పారిశ్రామిక అభివృద్ధిలో ప్రభుత్వ రంగం యొక్క పాత్ర, ప్రైవేట్ రంగం యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుందో తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 1948 మొదటి పారిశ్రామిక విధాన తీర్మానంలో పరిశ్రమలని 4 కేటగిరీలుగా విభజించడం జరిగింది. ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క రకమైనటువంటి పరిశ్రమలు కేటాయించడం జరిగింది. అలాగే ఆ పరిశ్రమలు ఎవరి ఆధిపత్యంలో ఉండాలి, ఎవరు ఉత్పత్తి చేయబడాలి, ఎవరికి ఆ పరిశ్రమల మీద మరి హక్కులు ఉంటాయనేటువంటి నిర్వచించడం జరిగింది. సో దాన్ని బట్టే భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆ రకంగా భారత స్వాతంత్రం తర్వాత మొదటిసారిగా ఒక పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ఆమోదించుకొని పారిశ్రామిక అభివృద్ధికి మరి చర్యలు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే 1948లో తీర్మానంలో పరిశ్రమలని 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది, 4 కేటగిరీలుగా చూడటం జరిగింది. అందులో ఫస్ట్ కేటగిరీ చూస్తే ఎక్స్క్లూజివ్ స్టేట్ మోనోపలీ, కేవలం ప్రభుత్వ గుత్తాధిపత్యంలో ఉండేటువంటి పరిశ్రమలు. ఈ పరిశ్రమలలో ప్రభుత్వం మాత్రమే పరిశ్రమలని స్థాపిస్తుంది, విస్తరిస్తుంది. సో ఇంకా వేరే ప్రైవేట్ వ్యక్తులకు ఇందులో చోట్లేదు. అందుకోసమే దీన్ని ఏమంటున్నాం, స్టేట్ మోనోపలీ, ఎక్స్క్లూజివ్ స్టేట్ మోనోపలీ. దిస్ ఇంక్లూడ్స్ the manufacturing of arms,
and ammonium and productions and control of atomic energy and the ownership and management of railway transport. జాతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి పరిశ్రమలు ముఖ్యంగా దేశ మరి రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఆయుధ ఉత్పత్తులు, ఆయుధ పరిశ్రమలు, ఆయుధ కర్మాగారాలు స్థాపన అనేది ఓన్లీ ప్రభుత్వ రంగం ఆధీనంలోనే ఉంటుంది. వీటిని ఉత్పత్తి చేయడంలో కానీ వీటిని నియంత్రించడంలో కానీ ప్రభుత్వ ఆధిపత్యం మాత్రమే ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే అటమిక్ ఎనర్జీ, అణుశక్తి, ఈ అణుశక్తికి సంబంధించినటువంటి పరిశ్రమలన్నీ కూడా అవి అణు విద్యుత్ శక్తి కావచ్చు, లేదా ఇంకా అణు ఆయుధాలకు సంబంధించినటువంటి ఏమైనా కావచ్చు. ఇవన్నీ కూడా స్టేట్ మోనోపలీలోనే ఉంటాయి. అంటే ప్రభుత్వానికి వీటిపైన గుత్తాధిపత్యం ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే రైల్వే ట్రాన్స్పోర్ట్, ఆల్రెడీ రైల్వే అనేది బ్రిటిష్ గవర్నమెంట్లో మరి ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో స్థాపించినప్పటికీ స్వాతంత్రం వచ్చిన తర్వాత అది ప్రభుత్వ రంగానికి బదిలీ చేయడం జరిగింది. ఈ రైల్వేలు మేనేజ్మెంట్, రైల్వే ట్రాన్స్పోర్ట్ అంతా కూడా ప్రభుత్వ ఆధిపత్యంలోకి రావడం జరిగింది. దీంట్లో ప్రైవేట్ వ్యక్తులకి ఎలాంటి అవకాశం లేదు. These industries were the exclusive monopoly of the central government. Like arms and other weapons industries, then atomic energy, railway transport. These industries were the exclusive monopoly of the central government. There is no another choice to private sector. Establishment, management comes under the public sector and state monopoly. సో మొదటి కేటగిరీలో కేటాయించినటువంటి ఈ రకమైనటువంటి పరిశ్రమల స్థాపన కానీ నిర్వహణ కానీ ప్రభుత్వ గుత్తాధిపత్యంలోనే ఉంటుంది. ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఇవి స్థాపించబడి నిర్వహించబడతాయి అని చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం కొన్ని అతి ముఖ్యమైనటువంటి రక్షణకు సంబంధించినటువంటి జాతీయ ప్రాధాన్యతకు సంబంధించినటువంటి పరిశ్రమలన్నీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆధ్వర్యంలో మాత్రమే స్థాపించడం జరుగుతూ ఉంటుంది, నిర్వహించడం జరుగుతూ ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఇక రెండవ రకమైనటువంటి పరిశ్రమలు స్టేట్ మొనోపలీ ఫర్ న్యూ యూనిట్స్. దిస్ ఈజ్ సెకండ్ కేటగిరీ. This category includes coal, iron and steel, aircraft manufacturing, shipbuilding, manufacturing of telephone, telegraphs and wireless apparatus, and mineral oils. సో ఈ రకమైనటువంటి పరిశ్రమలలో కొత్తగా స్థాపించేటువంటి సంస్థలన్నీ కూడా ప్రభుత్వ రంగమే చేపడుతూ ఉంటుంది. సో వాటిని కనుక చూసుకున్నట్లయితే బొగ్గు గనుల తవ్వకం, నిర్వహణ, అలాగే ఐరన్ ఇనుము ఉక్కు కర్మాగారాల స్థాపన, అలాగే ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే నౌకా నిర్మాణం, టెలిఫోన్, టెలిగ్రాఫ్స్, వైర్లెస్ ఈ పరికరాలన్నింటినీ కూడా ఉత్పత్తి చేసేటువంటి మరి కొత్తగా స్థాపించేటువంటి అధికారం ఓన్లీ ప్రభుత్వ రంగ సంస్థలకే ఉంటుంది. ముఖ్యంగా మినరల్స్, ఆయిల్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగానికే కేటాయించడం జరిగింది. ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ప్రైవేట్ రంగం ఉన్నప్పటికీ కొత్తగా స్థాపించేటువంటి యూనిట్లు మాత్రం ఈ
స్టేట్ మోనోపొలీకే పోవడం జరుగుతూ ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వానికి దీని మీద పూర్తి ఆధిపత్యం కొత్త సంస్థలు స్థాపించడంలో ఉంటుందని చెప్పుకోవచ్చు. న్యూ అండర్టేకింగ్స్ ఇన్ దిస్ కేటగిరీ కుడ్ henceforth be undertaken only by the state. సో అవసరం అనుకుంటే ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి పరిశ్రమలను కూడా మరి సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేక్ చేసుకొని నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇందులో కొన్ని జాతీయ ప్రాముఖ్యత గలటువంటి పరిశ్రమలకు ప్రభుత్వము మరి అండర్టేకింగ్ చేసుకుంటారు, టేకన్ ఓవర్ చేసుకొని నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా ఈ రెండవ కేటగిరీలో పరిశ్రమలో కూడా ప్రభుత్వ రంగ ఆధిపత్యమే కనపడుతూ ఉంటుంది. ఫస్ట్ కేటగిరీ పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటాయి. సెకండ్ కేటగిరీలో స్టేట్ మోనోపొలీ ఫర్ న్యూ యూనిట్స్లో చూసినట్లయితే కొత్తగా స్థాపించేటివన్నీ కూడా ఇప్పుడు చెప్పినటువంటి ఈ పరిశ్రమలలో ఓన్లీ ప్రభుత్వమే స్థాపించాలి, ప్రైవేట్ వ్యక్తులకు చోటు లేదు అని చెప్పవచ్చు. సో ఈ రకంగా మొదటి ఈ రెండు రంగాలు పూర్తిగా ప్రభుత్వ రంగం యొక్క ఆధిపత్యాన్ని మనకి చూపెడుతున్నాయి అని చెప్పుకోవచ్చు. ఇక మూడవది స్టేట్ రెగ్యులేషన్ కేటగిరీ. దిస్ కేటగిరీ ఇంక్లూడెడ్ ఇండస్ట్రీస్ ఆఫ్ such basic importance like machine tools, chemical fertilizers, non-ferrous metals, rubber manufacturers, cement, paper, newsprint, automobiles, electrical engineering, etc., which the central government would feel necessary to plan and regulate. సో ఇప్పుడు చెప్పినటువంటి ఈ పరిశ్రమలని స్థాపించడంలో కానీ నిర్వహించడంలో కానీ సెంట్రల్ గవర్నమెంట్ రెగ్యులేట్ చేస్తుంది. ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ రంగంలో అనుమతి ఇచ్చినప్పటికీ వాటి మీద మరి రెగ్యులేషన్ అథారిటీ మాత్రం సెంట్రల్ గవర్నమెంట్కే దాఖలు చేయడం జరిగింది. ఇవి కూడా ముఖ్యంగా చాలా బేసిక్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి పరిశ్రమలు. మెషిన్ టూల్స్ కావచ్చు, కెమికల్ ఫర్టిలైజర్స్ అండ్ నాన్ ఫెర్రస్ మెటల్స్, రబ్బర్ మ్యానుఫ్యాక్చరర్, సిమెంట్, పేపర్, న్యూస్ ప్రింట్, ఇవన్నీ కూడా. సో వీటన్నిటిని కూడా రెగ్యులేట్ చేసేటువంటి అధికారం ప్రభుత్వానికే రావడం జరిగింది. ప్రైవేట్ రంగము పబ్లిక్ రంగము రెండు స్థాపించినప్పటికీ దాని మీద రెగ్యులేట్ అథారిటీ మాత్రం స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కే ప్రభుత్వానికే దాఖలు చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. తర్వాత అన్రెగ్యులేటెడ్ ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్. పై 3 కేటగిరీలో కాకుండా మిగిలిన అన్నీ కూడా ఈ అన్రెగ్యులేటెడ్ ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్కి ప్రైవేట్ రంగానికే అప్పచెప్పడం జరిగింది. సో దీంట్లో పరిశ్రమలను ప్రైవేట్ రంగము స్థాపించుకోవచ్చు, ప్రైవేట్ రంగం విస్తరించుకోవచ్చు, నిర్వహించవచ్చు. ప్రైవేట్ రంగమే కాకుండా కోఆపరేటివ్ సెక్టార్కి కూడా ముఖ్యంగా అంటే ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో కూడా సంయుక్తంగా కూడా నిర్వహించుకునేటువంటి వెసులుబాటును కల్పించడం జరిగింది. సో ఈ రకంగా స్టేట్ ఎక్స్క్లూజివ్ ఫర్ స్టేట్ మోనోపొలీ, అలాగే స్టేట్ మోనోపొలీస్, అలాగే స్టేట్ రెగ్యులేషన్ కేటగిరీలో ఉన్నటువంటి పరిశ్రమలు తప్ప మిగతా అన్ని పరిశ్రమలని ఓపెన్ కేటగిరీలోకి కేటాయించడం జరిగింది. అంటే ఈ కేటగిరీలో ఓపెన్ ఫర్ ఆల్, ఇటు ప్రభుత్వ రంగము స్థాపించవచ్చు, ప్రైవేట్ రంగం కూడా స్థాపించుకోవచ్చు. సో అలాగే ప్రభుత్వ ప్రైవేట్ రంగం సంయుక్తంగా కూడా నిర్వహించుకునేటువంటి అవకాశాన్ని ఈ 4వ కేటగిరీ పరిశ్రమలకి ఈ 1948 పారిశ్రామిక విధాన తీర్మానంలో కేటాయించడం జరిగిందని చెప్పుకోవచ్చు.
సో ఈ రకంగా మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం 1948 ప్రైవేట్ రంగం యొక్క పాత్ర, ప్రభుత్వ రంగం యొక్క పాత్రని స్పష్టంగా కేటగరైజ్ చేయడం జరిగింది. సో ఒక రకంగా ప్రైవేటు అలాగే పబ్లిక్ సెక్టార్ కొలాబరేషన్ అండ్ కోఆపరేటివ్గా ఏర్పడేటువంటి ఒక నూతన ఒరవడిని కూడా ఈ పారిశ్రామిక విధాన తీర్మానం చెప్పడం జరిగింది. సో అందుకోసమే దీంట్లో మనకి ప్రైవేట్ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది, ప్రభుత్వ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో ఈ రకంగా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాలతో భారతదేశంలో పారిశ్రామిక అభివృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో అందుకోసమే ఈ 1948 పారిశ్రామిక విధాన తీర్మానం భారత ఆర్థిక వ్యవస్థని మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా పేర్కొనడం జరిగింది. మిక్స్డ్ ఎకానమీ అంటే పూర్తిగా ప్రభుత్వాధిపత్యం లేదు, పూర్తిగా ప్రైవేటు సెక్టార్కి వదిలేయలేదు. సో పూర్తిగా ప్రైవేట్ సెక్టార్కి వదిలేస్తే ఉత్పత్తి వనరులు లేదా పరిశ్రమల నిర్వహణ అంతా కూడా దాన్ని క్యాపిటలిస్టిక్ అప్రోచ్ అంటాం. అలాగే పూర్తిగా పబ్లిక్ సెక్టార్కే గుత్తాధిపత్యాన్ని కనుక కల్పించినట్లయితే దాన్ని సోషలిస్టిక్ అప్రోచ్ అంటాం. అలా కాకుండా భారత ప్రభుత్వం ఈ రెండు నమూనాలని రెండు మంచి గుణాలను తీసుకొని ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనేటువంటి భావనకి ఈ 1948 మొదటి పారిశ్రామిక విధాన తీర్మానంలోనే రూపకల్పన చేయడం జరిగిందని చెప్పవచ్చు. సో ఆ రకంగా ఆర్థిక పారిశ్రామిక అభివృద్ధిలో ప్రైవేట్ రంగం యొక్క పాత్రని, ప్రభుత్వ రంగం యొక్క పాత్రని స్పష్టంగా నిర్దేశించడం జరిగింది. రెండు రంగాలకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో భారత పరిస్థితులను కనుక చూస్తే ఇటు పూర్తిగా ప్రైవేట్ రంగానికి వదిలేస్తే అది అసమానతలకు దారితీస్తూ ఉంటుంది. అలాగే ఆర్థిక శక్తి కేంద్రీకరణకి దోహదం చేస్తూ ఉంటుంది. ఇలా కాకుండా సమాన అవకాశాలు కల్పించి అందరికీ ఆర్థిక అసమానతలు లేకుండా చేసేటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఇది ప్రభుత్వ రంగ విస్తరణ ద్వారానే జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వ రంగ విస్తరణ ద్వారా జరగాలి అంటే ప్రభుత్వ రంగానికి అంత స్తోమత ఉండకపోవచ్చు. తద్వారా వనరులు వృధా అవుతాయి. అలాగే వనరులు ఉపయోగంలోకి తీసుకురావాలంటే మానవ వనరులు ఉపయోగించాలి, అలాగే మూలధనాన్ని ఉపయోగించాలి, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి. వీటన్నిటిని ఉపయోగించుకునేటువంటి స్తోమత ప్రభుత్వం దగ్గర ఉండకపోవచ్చు. తద్వారా వనరుల నిరుపయోగం అవుతూ ఉంటుంది. మరోవర్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఎక్కువగా జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసమనే ప్రభుత్వము సత్వర ఆర్థికాభివృద్ధిని సాధించడం కోసం, బ్యాలెన్స్డ్ గ్రోత్ సాధించడం కోసం ఏం చేసింది అంటే ప్రభుత్వ రంగంతో పాటుగా ప్రైవేట్ రంగానికి కూడా ప్రాధాన్యత కల్పించడం జరిగింది. సో ఆ రకంగా ప్రభుత్వ ప్రైవేట్ రంగాల భాగస్వామ్యంతో పారిశ్రామికీకరణ జరగాలి, పారిశ్రామిక అభివృద్ధి జరగాలి, తద్వారా ఆర్థిక అభివృద్ధి జరుగుతూ ఉంటుంది అని ఈ 1948 మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం చెప్పడం జరిగింది. ఆ రకంగా స్వతంత్ర భారతదేశానికి పారిశ్రామిక అభివృద్ధికి ఒక దిశని నిర్దేశించడం ఈ మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం ద్వారానే జరిగిందని చెప్పుకోవచ్చు. సో అప్పటి నుంచి రెండవ పారిశ్రామిక విధాన తీర్మానం వచ్చినప్పటికీ ఈ మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం లెక్కనే ఈ రెండవ పారిశ్రామిక విధాన తీర్మానంలో కూడా అత్యధికంగా ప్రభుత్వ రంగానికి గుత్తాధిపత్యాన్ని కావచ్చు, ప్రభుత్వ రంగం యొక్క ప్రాధాన్యతను కల్పించడం జరిగిందని చెప్పుకోవచ్చు.
సో ఏది ఏమైనప్పటికీ మొదటిసారిగా భారత పారిశ్రామిక అభివృద్ధికి ఒక నమూనాని, ఒక మార్గనిర్దేశనం చేసినటువంటి పారిశ్రామిక విధాన తీర్మానం ఈ 1948 మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం అని చెప్పుకోవచ్చు.